హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఇవాళ మన వీడియోలో వరల్డ్ ఫేమస్ ఎంఎన్సీ కంపెనీ అయిన ఐబిఎం నుండి రిలీజ్ అయిన ప్రాసెస్ అసోసియేట్ కోర్ హెచ్ఆర్ ఈడిఎం రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియోలో కంపెనీ గురించి, జాబ్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్, అలాగే ఎక్స్పీరియన్స్ ఏంటి అనే ప్రతి డీటెయిల్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఫస్ట్ జాబ్ రోల్ గురించి చూసుకుంటే కనుక ఈ రిక్రూట్మెంట్లో హైరింగ్ చేసిన పొజిషన్ పేరు ప్రాసెస్ అసోసియేట్ కోర్ హెచ్ఆర్ ఈడిఎం అన్నమాట. అంటే ఈడిఎం అంటే ఏంటంటే ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎంప్లాయీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హెచ్ఆర్ సిస్టంలో మెయింటైన్ చేయడం, అప్డేట్ చేయడం, వెరిఫై చేయడం, ఇష్యూ రిజాల్వ్ చేయడం ఈ రోల్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ కాదు, కోడింగ్ చేయాల్సిన అవసరమూ లేదు. ఇది కోర్ హెచ్ఆర్ ఆపరేషన్ రోల్ అనమాట. డైలీ ఎంప్లాయీస్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, హెచ్ఆర్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయడం, అలాగే ఎంప్లాయీ డేటా వెరిఫై చేయడం, కస్టమర్ లేదా ఇంటర్నల్ టీమ్తో కమ్యూనికేట్ చేయడం, ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేయడం. ఓకే, కాబట్టి హెచ్ఆర్ ఆపరేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మన జాబ్ లొకేషన్ చూసుకుంటే కనుక జాబ్ లొకేషన్ హైదరాబాద్, తెలంగాణ. వర్క్ అరేంజ్మెంట్ ఆన్ సైట్ అనమాట. అంటే ఆఫీస్ నుండి రెగ్యులర్గా వర్క్ చేయాలి. కంపెనీ రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయమని మెన్షన్ చేసింది. కాబట్టి ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి రెడీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కనుక ఈ రోల్లో మెయిన్గా ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఆపరేషన్స్ మరియు కస్టమర్ సపోర్ట్ మీద వర్క్ చేయాలన్నమాట. కంపెనీ వర్క్ డే హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ కాబట్టి ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేయడం, అప్డేట్ చేయడం మరియు ఇష్యూ రిజాల్వ్ చేయడం మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే ఎంప్లాయీ రికార్డ్స్ యాక్యురేట్గా మెయింటైన్ చేయాలి. అలాగే కంపెనీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హెచ్ఆర్ డేటా కరెక్ట్గా ఉంటే పేరోల్, ప్రమోషన్, లీవ్స్, బెనిఫిట్స్ లాంటి ప్రాసెసెస్ అన్నీ స్మూత్గా రన్ అవుతాయి అనమాట. కాబట్టి ఈ రోల్లో అక్యురసీ, కమ్యూనికేషన్ మరియు అటెన్షన్ టు డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్స్. సో మీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్ సిస్టంలో అప్డేట్ చేయడం, అలాగే న్యూ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం, అలాగే ఎంప్లాయీ రికార్డ్స్ వెరిఫై చేయడం, కరెక్ట్ ఇన్ఫో మెయింటైన్ చేయడం. ప్రతి అప్డేట్ అక్యురేట్గా ఉండాలి. అలాగే స్మాల్ మిస్టేక్ కూడా ఫ్యూచర్ హెచ్ఆర్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ చూస్తుంది కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీ. ఓకే, అంటే ఎనీ డిగ్రీ అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసిన అనమాట. లైక్ బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీటెక్, బీఏ ఇలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ అప్లై చేసే ఆపర్చునిటీ ఉందన్నమాట. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే కానీ కంపెనీ ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్గా మాస్టర్స్ డిగ్రీ మెన్షన్ చేసింది. అంటే ముఖ్యంగా ఎంబీఏలో హెచ్ఆర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. కానీ మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీ అని కాదు, బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ చూసుకుంటే కనుక సో ఇప్పుడు కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తున్న టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ స్కిల్స్ ఏంటంటే ముందుగా 0 to 6 months ఎంప్లాయిడ్, ఇక్కడ 0 to 6 months ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ లేదా ఇష్యూ రిజాల్వ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఐటీ లేదా ఐటీఈఎస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలి. లైక్ ఇంగ్లీష్లో బోత్ ఓరల్ మరియు రైటన్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. డేటా ఎంట్రీ, సార్టింగ్, ఫిల్టరింగ్, బేసిక్ ఫార్ములాస్ అండ్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం రావాలి. ఓకే, అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయిన వెంటనే వర్క్ని రీప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో లాజికల్ థింకింగ్ ఉండాలి. అండ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో అనలైజ్ చేసి బిజినెస్కి సూటబుల్ సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలి.
ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక, సో ఎక్స్పీరియన్స్ అంటే ఐబీఎం నోటిఫికేషన్ ప్రకారం 0 to 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అని చెప్తుంది. అలాగే 0 to 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. కాబట్టి కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకునే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే అబౌట్ బిజినెస్ యూనిట్. సో ఇప్పుడు ఐబీఎం కన్సల్టింగ్ బిజినెస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ జాబ్ ఐబీఎం కన్సల్టింగ్ డివిజన్కి సంబంధించింది అనమాట. ఐబీఎం కన్సల్టింగ్ అనేది ఐబీఎంలో చాలా ఇంపార్టెంట్ బిజినెస్ యూనిట్ అనమాట. ఈ డివిజన్ వరల్డ్ వైడ్ కంపెనీస్కి బిజినెస్ కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీస్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైబ్రిడ్ క్లౌడ్, బిజినెస్ ఆపరేషన్స్, ప్రాసెస్ ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ యూస్ చేసి క్లయింట్స్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం ఐబీఎం కన్సల్టింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, నెక్స్ట్ యువర్ లైఫ్ ఐబీఎం అంటే ఐబీఎంలో ఎంప్లాయీస్ని ఐబీఎంఆర్స్ అని పిలుస్తారు. ఐబీఎం ఒపీనియన్ ప్రకారం లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టాప్ అవ్వకూడదు. కాబట్టి ఎంప్లాయీస్కి రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మెంటర్షిప్, కోచింగ్ మరియు కెరీర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మీ మేనేజర్ మరియు సీనియర్ మెంటర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేస్తారనమాట. ఐబీఎంలో ఇన్నోవేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎంప్లాయీస్ న్యూ ఐడియాస్ షేర్ చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది అండ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి సపోర్ట్ ఉంటుంది. ఓకే, అండ్ కంపెనీలో ప్రతి ఎంప్లాయీ కంటిన్యూస్గా గ్రో అవ్వాలి అనే ఆబ్జెక్టివ్తో వర్క్ చేస్తుంది అనమాట. పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఐబీఎం మెయిన్ ప్రియారిటీ. ఓకే, నెక్స్ట్ అబౌట్ ఐబీఎం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ. ఐబీఎం ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయీస్కి ఇస్తుంది అనమాట. కంపెనీ కేస్ట్ కానీ, రిలీజన్ కానీ, జెండర్, డిసబిలిటీ, నేషనాలిటీ, ఏజ్ లేదా బ్యాక్గ్రౌండ్ బేస్ చేసి ఎవరిని డిస్క్రిమినేట్ చేయదు. సెలక్షన్ కంప్లీట్గా స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ మరియు పర్ఫార్మెన్స్ బేస్ మీద ఉంటుందన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఐబీఎం ప్రాసెస్ అసోసియేట్ కోర్ హెచ్ఆర్ ఈడిఎం రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ జాబ్ మీకు సూటబుల్ అనిపిస్తే అఫీషియల్ అప్లై లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో మరియు పిన్నెడ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేయవచ్చు అనమాట. ఓకే, వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, రిలేటివ్ జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ కోసం మన కెరీర్ పాయింట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.